Welcome to Venki's Academy. My name is Dr. M. Obulpati, doctorate in polity. I received doctorate from Sri Krishnadevara University. Fundamental rights. ప్రాథమిక హక్కులు 12వ అధికరణం నుంచి 35వ అధికరణం వరకు ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తుంది. మరి సమానత్వ హక్కు గురించి తెలుపుకున్నాం. ఇప్పుడు స్వేచ్ఛ హక్కు, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు లిబర్టీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు లిబర్టీ. ఆర్టికల్ 19 టు ఆర్టికల్ 22 నిబంధనలు స్వేచ్ఛ గురించి తెలియజేయడం. స్వేచ్ఛకు సంబంధించి ఆర్టికల్ 19 ప్రకారం ఇట్ ప్రొవైడ్స్ 7 ఫ్రీడమ్స్ ఫర్ ఇండియన్ సిటిజన్స్. ప్రస్తుతం 6 రకాల స్వేచ్ఛలను భారత పౌరుడు పొందుతున్నాడు. 6 రకాల స్వేచ్ఛలను. 19(1)A ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, స్వేచ్ఛ మరియు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ. 19(1)B టు కండక్ట్ కాన్ఫరెన్సెస్ అండ్ సెమినార్స్ వితౌట్ ఆర్మ్స్. స్వేచ్ఛగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చు, సెమినార్స్ ఏర్పాటు చేసుకునేటువంటి స్వేచ్ఛ. ఆర్టికల్ 19(1)C సంఘాలు, సంస్థలు ఏర్పాటు చేసుకునేటువంటి స్వేచ్ఛ. వీఆర్ ఎలిజిబుల్ టు ఫార్మ్, టు ఎస్టాబ్లిష్ ఆర్గనైజేషన్ ఆర్ అసోసియేషన్ విత్ ఇన్ ది కంట్రీ అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 19(1)C and Article 19(1)D దేశంలో ఎక్కడైనా సంచరించేటువంటి స్వేచ్ఛ. దేశంలో ఏ ప్రాంతమైనా సంచరించేటువంటి స్వేచ్ఛ. ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి సంచరించేటువంటి స్వేచ్ఛ. We can move throughout in our country within the locality, that is Article 19(1)D and Article 19(1)E. Article 19(1)E ఈ స్వేచ్ఛలో భాగంగా we can reside anywhere in our country. దేశంలో ఎక్కడైనా స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి స్వేచ్ఛ. we can reside anywhere in our country within the locality. స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ. ఇది 19(1)E. మరి 19(1)Fను ఆస్తి సంపాదించుకోవడం అనే అంశాన్ని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించడం అనేది జరిగింది. మరి 19(1)G ఆర్టికల్ 19(1)G రైట్ టు ప్రొఫెషన్, రైట్ టు వర్క్. తనకు నచ్చినటువంటి పనిని, ప్రొఫెషన్, వృత్తిని ఎన్నుకునేటువంటి స్వేచ్ఛ అనేది ఉంది. ఆర్టికల్ 19(1)G ప్రకారం 6 రకాలైనటువంటి స్వేచ్ఛలను భారత రాజ్యాంగం ప్రసాదిస్తుంది. మరి అదేవిధంగా మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కులకు సంబంధించి 2వ అధ్యాయంలో కొన్ని పరిమితులను విధించడం అనేది జరుగుతుంది. ఎలాంటి సందర్భంలో 2వ అధ్యాయంలో పరిమితులు విధించవచ్చు ప్రాథమిక హక్కుల మీద అనేదాన్ని మనం పరిశీలిస్తే ఆర్టికల్
2A దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించరాదు. ఆర్టికల్ 19(2)A. ఆర్టికల్ 19(2)B దేశ సమైక్యతకు సమగ్రతకు భంగం వాటిల్లరాదు. ఇలాంటి సందర్భంలో పరిమితులు విధించే అవకాశాలు ఉంటాయి. ఆర్టికల్ 19(2)C. ఆర్టికల్ 19(2)C దేశంలో భారతదేశానికి ఇతర దేశాలతో గల సంబంధాలను ఎలాంటి భంగం కలిగించరాదు. మరి ఆర్టికల్ 19(2)D శాంతి భద్రతలను పరిరక్షించాలి. దేశంలో శాంతి భద్రతలను పరిరక్షించాలి. మరి అదేవిధంగా ఈ స్వేచ్ఛలోనే పరిమితిలో భాగంగా కోర్టు ధిక్కరణ కింద ఉండరాదు. ఇతరుల హక్కులకు భంగం వాటిల్లరాదు. ఇలాంటి సందర్భాల్లో వ్యక్తుల స్వేచ్ఛ మీద పరిమితులు అనేటువంటి విధించే అవకాశం అనేది ఉంటుంది. దెర్ ఈజ్ పాసిబిలిటీ టు ఇంపోజ్ సమ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ఫండమెంటల్ రైట్స్ అకార్డింగ్ టు దిస్ సెకండ్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 19. ఆర్టికల్ 19(2)A to G ఈ విధమైనటువంటిది ఆర్టికల్ 19. మరి 20వ నిబంధన చట్టం నేరం రుజువు కానిది ఏ వ్యక్తిని నిర్బంధంలోకి తీసుకోరాదు. Without proving any default by individual, there is no provision to take him into custody. మరి అదేవిధంగా ఒక శిక్షకు ఒక్కసారి మాత్రమే శిక్షించాలా అనేటువంటి నిబంధన తెలియజేస్తుంది. ఒక శిక్షకు ఒక్కసారి మాత్రమే శిక్షను విధించాలా, రెండవసారి శిక్ష అనేది విధించరాదు. మరి అత్యవసర పరిస్థితుల్లో కూడా 20వ నిబంధన అమల్లో ఉండడం అనేది జరుగుతుంది. మరి 21వ నిబంధన ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ రైట్ టు లిబర్టీ అండ్ లైఫ్. రైట్ టు లిబర్టీ అండ్ లైఫ్ భారతదేశంలో నివసిస్తున్నటువంటి పౌరులకు స్వేచ్ఛ మరియు జీవించే హక్కు అనేవి ఉన్నాయి. స్వేచ్ఛ మరియు జీవించే హక్కు అన్నట్టు ఉన్నాయి. దెర్ షుడ్ నాట్ బి ఎనీ అపోజిషన్ ఫ్రమ్ ఎనీ ఇండివిజువల్ ఆర్ ఎనీ అదర్ అసోసియేషన్, ఎనీ థ్రెట్ ఫ్రమ్ ఎనీ సైడ్. అంటే ఏ సైడ్ నుంచి కూడా ఆటంకం అనేది ఉండరాదు. అలాంటి జీవించే హక్కు అనేది ఉంది. ఈ జీవించే హక్కు అనేది అత్యవసర సమయాల్లో కూడా రద్దు కాబడదు. మరి ఈ అంశాన్ని జపాన్ దేశపు రాజ్యాంగం నుంచి స్వీకరించడం అనేది జరిగింది. ఇది ఆర్టికల్ 21. ఆర్టికల్ 22. ఆర్టికల్ 22 ఇది చాలా ముఖ్యమైనటువంటి నిబంధన. ఆర్టికల్ 22 ఈ నిబంధన ప్రకారం అరెస్ట్ కాబడినటువంటి వ్యక్తిని 24 గంటల లోపల న్యాయస్థానం ముందు హాజరుపరచాలి. వ్యక్తి నిర్బంధానికి సంబంధించినటువంటి హక్కులను రక్షించుకునేటువంటి హక్కు. ఇఫ్ ఎనీబడి అరెస్టెడ్ బై ది పోలీస్ పర్సనల్, they must be produced before the court within 24 hours, including travel period, according to the law. నేరం రుజువు కాందే ఎవరిని కూడా నిర్బంధంలోకి తీసుకోరాదు. మరి అదేవిధంగా పీడీ చట్టం కింద అరెస్ట్ కాబడినటువంటి వాళ్ళకి పీడీ యాక్ట్, యాంటీ నేషనల్ ఎలిమెంట్ చట్టం కింద
అరెస్ట్ కాబడినటువంటి వ్యక్తులకు ఇది వర్తించదు. ఇది సమాన స్వేచ్ఛ హక్కు. ఆర్టికల్ 19 to 22 స్వేచ్ఛ హక్కు ఇది ప్రధానమైనది.